నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. సర్వం ఆ ఈశ్వర స్వరూపమే. కానీ మనం అది చూడలేం. ఎందుకంటే మన పూర్వజన్మల యొక్క కర్మ ఫలితాలు, అజ్ఞానం, వాసనలు అవి అడ్డుగా నిలబడతాయి. ఆ అడ్డుని తొలగించుకోవడానికి మనం శ్రవణ, మనన, నిధిధ్యాసనలు, ధ్యానాలు ఇవన్నీ చేయాలి. అలా చేస్తూ ఉండగా ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ వస్తాయి. అలా తగ్గడం వల్ల మనకేమవుతుంది? చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి ఏర్పడడం వల్ల జ్ఞానం పొందడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకు కర్మలలో 2 రకాలు. ఒకటి సహజ కర్మ, శాస్త్రం చెప్పిన కర్మ. సహజ కర్మలంటే ఏంటి? సహజ కర్మలు అంటే తినడం, పడుకోవడం, డబ్బు సంపాదించడం ఇవి అందరూ చేస్తూ ఉంటాం. శాస్త్రం చెప్పిన కర్మలు నిత్య నైమిత్తిక కర్మలు. అవి మాత్రమే మనం చేయాలి. మూడవ మంత్రం ఏదైతే చెబుతుందో అది ఈ శాస్త్రం చెప్పిన కర్మలు చేసేవాడికి కాదు. అది ఈ సహజ కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో అంటే దేవుడే లేడు, ఏం దేవుడు, తినడం, పడుకోవడం, డబ్బు సంపాదించడం, ఆళ్ళ మీద ఈళ్ళ మీద అరవడం, ఇటువంటి మనుషులు కొంతమంది ఉంటారు. వీళ్ళ కోసమే ఆ మూడవ మంత్రం అనేది వచ్చింది. ఆ మూడవ మంత్రం ఏంటంటే అసూర్యానామతే లోక అందేన తమసావృత తాంతే ప్రేతాభిగచ్చంతి ఏకే ఆత్మనో జనాః. ఇది మన మూడవ మంత్రం. ఈ మూడవ మంత్రం ఏం చెప్తుందంటే ఈ మూడవ మంత్రం ఇలాంటి సహజ కర్మలు చేసేటటువంటి వారి కోసం. అంటే తినటం, పడుకోవటం, డబ్బు సంపాదించడం, అసలు దేవుడు అంటే కూడా ఎవరో తెలియదు. ఏదో బ్రతుకుతున్నామా అంటే బ్రతుకుతున్నాం అంతే. ఇలాంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు తెలుసా? వాళ్ళు తమ ఆత్మని చంపుకుంటున్నారు. అంటే దాని అర్థం వాళ్ళు తమ ఆత్మని గుర్తించలేకపోతున్నారు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమవుతారు? అసూర్యానామతే లోక అంటే గాఢ కట్టిక చీకటైనటువంటి లోకాలలో వెళ్ళి పడిపోతారు. దాని అర్థం నరకం అని కాదు. దాని అర్థం లోకాలు అంటే ఒక పంది, ఒక కుక్క, ఒక ఏనుగు, ఒక మనిషి శరీరాలు అని. లోకాలు అంటే శరీరాలు అని. ఎవడైతే తమ ఆత్మను గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడో వాడు ఇలాంటి శరీరాలు ధరిస్తూ ఉంటాడు. మరణం జననం, మరణం జననం. ఇలా ఎన్ని జన్మలు? నువ్వు ఆత్మస్వరూపాన్ని గుర్తించే అంత వరకు నువ్వు ఇలా పుట్టాల్సిందే, మరణించాల్సిందే. అటువంటి శరీరాలు నువ్వు ధరిస్తూ ఉంటావు. ఇప్పుడు కర్మ చేయడానికి కారణం ఏంటి? అవునబ్బా, ఇప్పుడు ఒక కర్మ చేస్తున్నావు. కర్మ చేస్తేనే కదా పాపం పుణ్యం. పాపం పుణ్యం ఉంటేనే కదా సుఖం దుఃఖం. అసలు కర్మ ఎందుకు చేస్తాం మనం? కర్మ దేనికి చేస్తాం అంటే నీకు ఒక ఉదాహరణ చెప్తా. బంగారం ఉంది, బంగారపు గాజు, అవునా? ఆ బంగారపు గాజు ఏదైతే ఉందో ఆ బంగారం గాజుని కోరుకుంటుందా? బా చెప్పండి. ఇటువంటి లాజిక్లు మన సనాతన ధర్మంలోనే ఉంటాయి. బంగారం ఆ గాజుని కోరుకుంటుందా చెప్పు? లేదు, కోరుకోదు. ఎందుకు? ఆ గాజు నిండా ఆ బంగారమే ఉంది అని తనకు తెలుసు. అదేవిధంగా మనము ఈ మానవులం ఎవరైతే ఉన్నామో కర్మాధికారం కలవారం. కర్మలు కేవలం మానవుడు మాత్రమే చేయగలుగుతాడు. నేను చెప్పాను మీకు, అవునా? కర్మలు చేయడానికి కారణం ఏంటి? ఎప్పుడైతే నేను సర్వము ఈశ్వర స్వరూపమే అని అన్నప్పుడు అప్పుడు నువ్వేంటి? అప్పుడు నువ్వు కూడా ఈశ్వర స్వరూపానిదే కదా. నేను త్రిపుటి అని 3 చెప్పా స్టార్టింగ్లో, ఇంట్రడక్షన్లో, గుర్తుందా? త్రిపుటి అని ఒక పదం చెప్పా. అంటే ఒకటి మనం, రెండోది ఈ ప్రపంచం, మూడవది ఆ అనుభవం. ఈ 3 కలిస్తే త్రిపుటి అంటారు. నేనేం చేస్తా? ఈ ప్రపంచం నాకు వేరుగా కనిపిస్తుంది, నాకు అన్యంగా కనిపిస్తుంది, అంటే వేరుగా కనిపిస్తుంది. నేను ఈ వేరుగా చూసేటటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దానిని పొందాలి అనే కోరిక జన్మిస్తుంది. అంతేనే కదా? నీకు వేరుగా ఉన్నప్పుడే దానిని పొందాలి అనేటటువంటి ఆలోచన, కోరిక జన్మిస్తాయి. అలా కోరిక జన్మించిన తర్వాత నువ్వేం చేస్తావు? కర్మ చేస్తావు. కర్మ చేస్తావు కాబట్టి అది పాపంగాను పుణ్యంగాను మారుతుంది. ఆ పాపం పుణ్యం ఏం చేస్తాయి? సుఖదుఖాలకి కారణమవుతాయి. ఇప్పుడు అర్థమైందా? కర్మ ఎందుకు చేస్తాం? నీకు వేరుగా ఉన్నదాన్ని కోరుకోవాలనేటటువంటి కోరిక నీకు జన్మిస్తుంది. ఆ కోరిక వల్ల కర్మ చేస్తావు. అది అనుకూలిస్తే సుఖం, ప్రతికూలిస్తే దుఃఖం. మరి సర్వము ఈశ్వర స్వరూపమే అన్నప్పుడు నువ్వేంటి? నువ్వు కూడా ఈశ్వర స్వరూపానివే కదా. మరి అంతా ఈశ్వర స్వరూపమే అయినప్పుడు నువ్వు కూడా ఈశ్వర స్వరూపమైనప్పుడు అంతా నువ్వే కదా.
అప్పుడు అంతా కూడా నీ స్వరూపమైనప్పుడు నువ్వు దేన్ని కోరుకుంటావు? నీ దాన్ని నువ్వే కోరుకుంటావా? నీ ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న పైసలు నువ్వే ఆశపడతావా? లేదే. పక్కనోళ్ళ ఇంట్లో నువ్వు ఆశపడతావు గానీ, నీ బీరువాలో ఉన్న డబ్బులు నువ్వేం పొందాలి, దొంగలించాలి అనేటువంటి ఆలోచన నీకు రాదు. ఎందుకంటే నీదే. అదే పరంగా ఈ సర్వము నువ్వే అయినప్పుడు, ఈ సమస్త సర్వము సృష్టి ఏదైతే ఉందో అది నీ బీరువాలోనే ఉంది. ఇక నువ్వేం కోరుకుంటావు? ఆ సర్వము నువ్వే అయినప్పుడు, అంతా నువ్వే అయినప్పుడు నిన్ను నువ్వు ఏం కోరుకుంటావు చెప్పు నాకు? కోరికలు లేవు. కోరికలు లేవు కాబట్టి కర్మ లేదు. కర్మ లేదు కాబట్టి పాపం పుణ్యం లేదు. పాపం పుణ్యం లేదు కాబట్టి సుఖదుఖం లేదు. అర్థం చేసుకో. సనాతన ధర్మం అంటే గొప్పతనం అర్థం చేసుకో. హిందువుగా పుట్టడం అంత తేలిక విషయం కాదు. మన సనాతన ధర్మం యొక్క మూలాన్ని అర్థం చేసుకో ఫస్ట్. ఆ సనాతన ధర్మం ఏం చెప్తుంది? అసలు ఆత్మస్వరూపం అంటే ఏంటి? ఆ రాముడు, కృష్ణుడు అప్పుడు తెలుసుకో ఇవన్నీ. మీరు ఎంతసేపు రాముడు మాంసం తిన్నాడు, బ్రహ్మదేవుడు తన కూతుర్ని సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు, ఏంది ఇవేనా ఎంతవరకు? ముందు ఆత్మస్వరూపం తెలుసుకో, మూలం తెలుసుకో. సనాతన ధర్మం అంటే ఏంటి, అది ఏం చెప్తుంది, అది తెలుసుకో. ఆ తరువాత నువ్వు ఎదిరించు లోకాన్ని, ఆ తర్వాత ప్రశ్నించు లోకాన్ని. ఎవరు నిన్ను ఆపుతాడో నేను చూస్తా. హిందువు అంటే చులకన అనుకుంటున్నారా? సనాతన ధర్మంలో ఉన్నంత జ్ఞానం మరే దాంట్లోనూ లేదు. అర్థం చేసుకోండి. హిందువుగా పుట్టడం నీ అదృష్టం. అది నువ్వు చేసుకున్న కర్మ, మంచి కర్మ. మరి హిందువుగా పుట్టిన తర్వాత కూడా నువ్వేం చేయాలి? అజ్ఞానంగా బ్రతుకుతున్నావా? మరి ఇంకెందుకు? మళ్ళీ ఏదో ఒక శరీరంలో పోయి పడతావు. అప్పుడు ఎక్కడ పుడతావు కూడా తెలియదు. కాబట్టి ఒకటే చెప్తున్నా, సర్వము ఈశ్వర స్వరూపమే. కరెక్టే, సర్వం ఈశ్వర స్వరూపమే. మరి ఆయన ఒకరికి సుఖం, ఒకరికి దుఃఖం ఇస్తున్నాడే. కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బు ఇచ్చి సహాయం చేయొచ్చు కదా. దేవుడు జోక్యం చేసుకోడు. ఎందుకు? అది ఎవడి కర్మ ఫలితం వాళ్ళదే. మీకు చెప్పా కర్మ సిద్ధాంతం. ఎవడి కర్మ ఫలితం వాడే అనుభవిస్తాడు. భగవంతుడు జోక్యం చేసుకోడు. చెప్తా, ముందు ముందు ఉంది. అయితే ఇప్పుడు సర్వము ఈశ్వర స్వరూపమైనప్పుడు నువ్వు దేన్ని కోరుకో. అప్పుడు కోరిక లేదు, కర్మ లేదు, పాపం పుణ్యం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, ఏమీ లేవు. ఇప్పుడు ఆ కోరిక జన్మించింది, అవునా? ఎందుకు జన్మించింది? నువ్వు నీ ప్రపంచం ఏదైతే ఉందో అది నీకు వేరుగా చూస్తున్నావు. అలా వేరుగా చూడడం వల్ల కోరిక అనేది జన్మించింది. ఆలోచించు. అదే నువ్వు అంతటా నీ స్వరూపమే చూస్తే కోరిక అనేది జన్మించదు. ఇప్పుడు మూలం ఎక్కడుంది? నువ్వు వేరుగా చూడడం వల్ల. ఆ వేరుగా చూడడం అంటే ఏంటి? అజ్ఞానం వల్ల. ఎప్పుడైతే నువ్వు సర్వము ఈశ్వర స్వరూపాన్ని చూస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు అంతా ఆత్మస్వరూపాన్ని చూస్తున్నావో అదే జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్న వ్యక్తికి స్వర్గం లేదు, కోరికలు లేవు, నరకం లేదు, సుఖదుఖాలు లేవు, ఏమీ లేవు. అన్నీ ఎగిరిపోయినాయి. వాడికి కేవలం ఆత్మస్వరూపం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రపంచాన్ని వేరుగా చూస్తున్నావో, నీకు వేరుగా చూస్తున్నావో అప్పుడే అదే అజ్ఞానం. అప్పుడే ఆ అజ్ఞానం వల్ల అప్పుడే నీకు కోరిక అనేది జన్మిస్తుంది. మూలం అక్కడుంది, నీ బుద్ధిలో ఉంది మూలం. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చీకట్లో నాకు పాము కనిపించింది, అవునా? నేను ఎప్పుడైతే జ్ఞానం పెట్టి చూస్తే అది తాడని అర్థమైంది. పాముగా చూసింది ఎవడు? నేను. తప్పెవరిది? నాది. తాడేమనదు, అరే నాయనా నేను తాడుగానే ఉన్నారా బాబు, నువ్వే నన్ను పాముగా చూస్తున్నావు, నా తప్పేముంది అందులో అని. అలాగే ఈశ్వరుడు అంటాడు, ఒరే నాయనా నేను తాడుగా ఎలా అయితే నిజస్వరూపంగా ఎలా అయితే ఉన్నానో అలాగే నేను ఈశ్వరునిగా నా స్వరూపంలో నేను ఉన్నాను. నువ్వే జగత్తుగా చూస్తున్నావు. నువ్వు ఆ పామును చూస్తున్నట్టు జగత్తుగా నువ్వు నన్ను చూస్తున్నావు. అది నీ తప్పు, బుద్ధిలో నీ తప్పు. దానికి నేనేం చేస్తాను? ఈశ్వరుడు అంటాడు. ఏం సమాధానం చెప్తావు నువ్వు? చెప్పు, ఏం సమాధానం చెప్తావు? అన్ని గ్రంథాలు, అన్ని పుస్తకాలు, ప్రతి ఒక్కటి సర్వం ఈశ్వరుడే, సర్వం ఆ పరమాత్మే అని చెప్తుంటే నువ్వు ఈ జగత్తుగా చూసి, ఈ జగత్తుగా నీకు వేరుగా చూసి కోరిక జన్మించుకొని అజ్ఞానంతో ఉండి కర్మలు చేసి ఆ కర్మ వల్ల పాపపుణ్యాలు చేసి దానివల్ల సుఖదుఖాలు అనుభవించి అంతా నువ్వు తెచ్చుకున్నదే అయితే నువ్వు మళ్ళీ దేవుణ్ణి ప్రశ్నిస్తావేంటి? ఆయన చెప్తుంది ఒకటే, అరే నాయన అంతా నేనేరా బాబు అని. నువ్వు వినట్లేదు. అర్థం చేసుకో. బీజం ఎక్కడుంది? నీ బుద్ధిలో ఉంది. నీ బుద్ధిలో ఏముంది? అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానాన్ని తొలగించు.
సర్వము ఆత్మస్వరూపమే, నీ స్వరూపమే అని చూడు. అలా చూసినప్పుడు నీ కోరికలు ఉండవు. కొంతమంది మహానుభావులు ఎలాంటి ఆశలు, ఆ కోరికలు ఉండవు. ఎందుకు? వాళ్ళంతటా ఆత్మస్వరూపాన్ని చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉండవు. అయితే మరి డబ్బు సంపాదించాలి కదా, బ్రతకాలి కదా, తినాలి కదా, మన జీవనం కొనసాగించాలి కదా, మరి దానికైనా కర్మలు చేయాలి కదా అంటావా? అవును, కర్మలు చేయాలి. బ్రతకడం కోసం మాత్రమే కర్మలు చేయాలి, కానీ అదే జీవితం అని అనుకొని మాత్రం చేయొద్దు. అది అజ్ఞానం. నీకు ఎప్పుడైతే అంతటా ఈశ్వర స్వరూపం నీకు కనిపిస్తుందో, నువ్వు అయినా కనిపించినా కూడా నువ్వు తింటావు, ఆకలి అవుతుంది, బ్రతుకుతావు, నిద్రపోతావు, అన్నీ చేస్తావు. కానీ నీ బుద్ధులు ఏముంటుంది? ఆత్మస్వరూపం అనే దృష్టి ఉంటుంది. అజ్ఞానంలో ఉండవు. నువ్వు డబ్బు సంపాదించినా అదంతా భగవంతుడే. నువ్వు తినే పదార్థము భగవంతుడే. తినే నువ్వు భగవంతుడే. ఆ తినేటటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ క్రియ, అది భగవంతుడే. కర్త కర్మ క్రియ ఇది కూడా త్రిపుటే, అది భగవంతుడే. అన్నీ చెయ్యి, కానీ ఆత్మజ్ఞానం అనేటటువంటి దృష్టితో చెయ్యి. అంతటా ఈశ్వర స్వరూపమే అనేటటువంటి దృష్టితో చెయ్యి. అప్పుడు నిన్ను ఏది ఆపదు. కనుక మూడవ మంత్రం ఏం చెప్తుందంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సహజ కర్మలు చేస్తూ అసలు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఎవరైతే ఉంటారో, వీళ్ళు అలాంటి శరీరాలు ధరిస్తారు. కాబట్టి అలా ఉండకరా బాబు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని చెప్తుంది. సరే, అంతా బాగానే ఉంది. ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం అని అంటున్నాం. అసలు ఆత్మస్వరూపం అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? సరే, అంతటా ఈశ్వర స్వరూపాన్ని చూడు అంటున్నాం, ఆత్మస్వరూపాన్ని చూడు అని అంటున్నాం. అసలు అది ఎలా చూడాలి? అసలు ఆత్మస్వరూపం అంటే ఏంటి? అసలు ఎక్కడుంది? దాని గురించి చెప్పు. అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.